ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మనం చూసుకోవచ్చు ఏప్రిల్ 22వ తేదీన అయితే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగింది. అప్పటి నుంచి కూడా భారత్ పలు చర్యలు అయితే తీసుకుంటుంది. ఇందులో భాగంగా సింధు జలాన్ని నిలిపివేయడం కావచ్చు, అలాగే ఎగుమతి దిగుమతులను ఆపివేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అయితే కవింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ అయితే మే 7వ తేదీ రాత్రి అయితే పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది. అప్పటి నుంచి అయితే యుద్ధ వాతావరణం నెలకొంది రెండు దేశాల మధ్య. సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో మనతో మాట్లాడడానికి అయితే ఎక్స్ కల్నల్ రమేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. జై హింద్. జై హింద్ సార్. చూసారు గారు, మన ఇండియన్ ఆర్మీ అయితే విజయవంతంగా దూసుకెళ్తుంది సార్. సో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ ఇంకా మనకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందా, తలొగ్గే అవకాశం ఉందా? ప్రస్తుతము మనకి తెలిసిన విషయం ఏంటి అంటే అండి, పెహల్గాము లో చేసినటువంటి వారి పిరికిపంద చర్య అనండి, లేక మతోన్మాదమైన చర్య అనుకోండి, దానికి మూల కారణమైనటువంటి ఉగ్రవాద సంస్థలు, వారి స్థావరాలు, ఆ ఉగ్రవాదుల్ని, వాళ్ళని ప్రేరేపించే వాళ్ళని, లేకపోతే వాళ్ళని పెట్టి పోషించే వాళ్ళని హతమార్చాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మన భారత సైన్యం విజయవంతంగా కేవలము ఆ ఉగ్రవాద స్థావరాల్ని మాత్రమే నేలమట్టం చేసేసింది. అక్కడ ఉన్నవారు దాంతోపాటు వాళ్ళు కూడా ఉరికిపోయారు. పాకిస్తాన్ వాళ్ళు దానికి ప్రతీకారంగా మన భారత సైన్యాల మీద, మన భారత ప్రజల ఇళ్ళ మీద వాళ్ళు షెల్లింగు మరియు డ్రోన్స్ నిన్న ప్రయోగించారు. వాటిని మనం విజయవంతంగా తిప్పికొట్టగలిగాం. పాకిస్తాన్ వారు చేసింది ఒక యుద్ధం కింద మనము ట్రీట్ చేయాలి. ఎందుకంటే మనము చేసింది కేవలం వారి సెల్ఫ్ డిఫెన్స్లో, వారి ఉగ్రవాద స్థావరాల మీద వాళ్ళని నీళ్ళకొట్టం చేసాం. కాబట్టి మనము నాన్ ఎస్కలేటరీ, కేవలము మన సెల్ఫ్ డిఫెన్స్లో ఉగ్రవాదాన్ని హతమార్చే దృష్టిగా మనం చేసినటువంటి యాక్షన్. కానీ పాకిస్తాన్ చేసిన యాక్షన్ యుద్ధానికి ప్రేరేపించడం. దానికి భారతదేశం చాలా ఓర్పుతో, చాలా సహనంతో, చాలా ఒక పెద్ద హృదయంతో, ఒక మెచ్యూర్డ్ నేషన్ లాగా కేవలం దాన్ని మనం డిఫెన్స్గా చేసాము. దాన్ని మనం అటాక్గా కన్వర్ట్ చేయలేదు. ఇప్పటివరకు కూడా భారతదేశం మెయింటైన్ చేస్తున్న స్టాండు అంతర్జాతీయంగా అందరికీ తెలిపేది ఏమిటి అంటే, మేము సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇది చేశాము, మేము యుద్ధం చేసే ఉద్దేశం భారతదేశానికి లేదు, నాన్ ఎస్కలేషన్ అంటే యుద్ధం చేసే ఉద్దేశం లేదు అని చెప్పి భారతదేశం తెలుస్తుంది. అది ప్రస్తుత పరిస్థితి అండి. సార్, మనం మొన్న దాడిలో అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదులు చనిపోయారు. సో వారికి అక్కడ ఆర్మీ కావచ్చు, వారికి అయితే గౌరవాలు అయితే సమర్పించింది. మనం చూసుకోవచ్చు, సల్యూట్ చేయడం కావచ్చు. ఉగ్రవాదులకు ఒక సైనికుడికి ఇచ్చే విలువ ఇస్తున్నారంటే పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉందనంటే? గతము అంటే పాకిస్తాన్ పుట్టినప్పటి నుంచి కూడా 1947 నుంచి కూడా పాకిస్తాన్ సైనికులు ఒక ట్రైబల్స్ వేషం వేసుకొని భారతదేశాన్ని దాడి చేశారు. ఆ తర్వాత ఎన్నో విధాలుగా కూడా మనం కార్గిల్లో కూడా చూసాము. ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులని పెట్టి పోషిస్తుంది. వాటిని ఒక సంస్థ, అది గవర్నమెంట్ స్పాన్సర్డ్ టెర్రరిజం, స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అని మన భారతదేశం అంతర్జాతీయంగా ప్రతిసారి చెప్పి, దానికి కావలసినటువంటి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఒక నోట్ తీసుకొచ్చాము. దాంట్లో 1267కి వీళ్ళు టెర్రరిజం స్టేట్, టెర్రరిస్ట్ స్పాన్సర్ చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది పేర్లు చెప్పి వీళ్ళు టెర్రరిస్టులు అని చెప్పి మనం నిర్ధారించాము. కాబట్టి పాకిస్తాన్ అనేది ఏంటంటే, వాళ్ళు మేము చేయలేదు అంటూనే వాళ్ళు అన్నీ చేస్తున్నారు. ఇది వాళ్ళే నిన్న ప్రూవ్ చేసుకున్నారు. ఏంటి అంటే, ఏవైతే టెర్రరిస్ట్ స్థావరాలు కూల్చారో అక్కడ చనిపోయిన టెర్రరిస్ట్ వాళ్ళకి వాళ్ళ గౌరవ వందనాలు, ఒక సైనిక వందనాలు ఇచ్చారంటే రెండు క్లియర్గా అర్థమవుతున్నాయండి. ఒకటి ఏంటి అంటే, పాకిస్తాను ఈ టెర్రరిస్టులని వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు, వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళే ముందర పంపుతున్నారు అని ఒకటి క్లియర్గా ప్రపంచానికి వాళ్ళే చాటి చెప్పినట్టు అయింది. రెండోది, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కొంతమంది పాకిస్తాన్ మిలిటరీ వాళ్ళే అని చెప్పేసి వాళ్ళకి సైనిక వందనాలు, సైనిక లాంఛనాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇది ప్రపంచానికి ఇంతవరకు మనం చెప్పేసి మనం ప్రూవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు అవసరం లేదు, వాళ్ళే ప్రూవ్ చేసుకున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సిన, అంటే చాలా దయనీయంగా ఉంది ఆర్థికంగా.
సో ఈ పరిస్థితుల్లో భారత్తో పెట్టుకుంటే నాశనం అయిపోతామని కూడా పాకిస్తాన్ తెలుసు. అయినప్పటికీ కూడా పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంది. ఎందుకంటారు? నేను ఇది మేకపోతు గాంభీర్యం అని చెప్పేసి నేను అనుకోవట్లేదు, మీరేమనుకోవద్దు. ఎందుకు అంటే పాకిస్తాన్ ఈ చర్య చేయడానికి కారణం ఏమిటి? పెహల్గామ్ అటాక్ అంటే కొంచెం కొన్ని రోజులు ముందర పోతే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసినటువంటి స్టేట్మెంట్ అది ఏమిటి? మన భారతదేశం వేరే, మనము వేరే. భారతదేశం హిందువులది, మనది ముస్లిమ్స్వి. మనము వేరే, మనము ఒక సుపీరియర్ రేసు. మనము భారతదేశం మనం ఏం చేసినాం కానీ భారతదేశం ఏం చేసే పరిస్థితి లేదు అన్నట్టుగా చేసి ఒక మతోన్మాదము వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ టెర్రరిస్టులని మన భారతదేశం మీద పంపించారు. ఆ వచ్చిన టెర్రరిస్టులు కూడా ఇదివరకు మన భారత సైన్యాల మీద కానీ లేక సిఆర్పిఎఫ్ మీద కానీ వీళ్ళ మీద దాడి చేశారు. ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్ పర్యటన కోసం అని చెప్పేసి వెళ్ళిన పహల్గామ్ ప్రాంతంలో వాళ్ళ మతం పేరిటుగా వాళ్ళని టూరిస్టులని విభజించి కేవలం హిందూ మతం ఉన్న వాళ్ళని, అంటే ముస్లిం మతం కాని వారిని మాత్రమే వాళ్ళు హతమార్చారు. దాంట్లో భాగంగా అక్కడ మనం ఇస్లాం మతం చెందినట్టు మన భారతీయ పౌరుడు ఏదైతే దాన్ని అడ్డగించారో అతను కూడా వాళ్ళు హతమార్చారు. కాబట్టి ఇది ఏంటంటే కేవలం ఒక మతోన్మాద చర్య అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చేసినటువంటి దానికి రిజల్ట్గా అని మనం ఒకటి తెలుస్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2, అదే స్పీచ్లో మనం చూసాము. నార్మల్గా ఏంటంటే ఎవరైనా ప్రధానమంత్రి మాట్లాడితే లేకపోతే రక్షణ శాఖ మంత్రి మాట్లాడితే అక్కడ ఆర్మీ చీఫ్ వాళ్ళందరూ కూర్చొని వింటారు. ఇక్కడ ఆర్మీ చీఫ్ మాట్లాడుతున్నాడు, అక్కడ ప్రధానమంత్రి వాళ్ళ రాజకీయ నాయకులు అందరూ కలిసి వింటున్నారు. అంటే దీని మళ్ళీ ఏం తెలిసిపోతుందంటే పాకిస్తాన్లో ఆర్మీ ఉన్న ప్రాతినిధ్యం వారు చెప్పిన ప్రకారంగా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఉంటున్నాయని చెప్పేసి రెండో విషయం తెలిపోతుంది. మూడో విషయం ఏంటంటే గత 30-40 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. అక్కడ ఏంటి అంటే వాళ్ళు మతం పేరుమిటి మీద ఆర్మీ ఇప్పుడు నడుస్తుంది. ఇదివరకు ఒక్కసారి ఏంటంటే ఆర్మీ వాళ్ళ గొప్పతనం మీద దేశాన్ని నడిపించేవాళ్ళు, ఆ గొప్పతనం మీద పాలిటీషియన్స్ నడిపించేవాళ్ళు. డెమోక్రసీ ఎప్పుడూ లేదు అక్కడ. ఇప్పుడు ఏమైంది అంటే ఆర్మీ కూడా మతం పేరు తీసుకొని వాళ్ళు గొప్పతనం చేసి మతం పేరు మీద వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఆర్మీ అనేవాళ్ళు వాళ్ళు దేశ సంరక్షణలో లేకపోతే మన దేశంలో జరిగినట్టు ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు, ఫ్లడ్స్ వచ్చినప్పుడు, లేకపోతే మన దగ్గర శ్రీశైల సొరంగంలో వాళ్ళు ఇరుక్కుపోయినప్పుడు మన వాళ్ళు ఆర్మీ వెళ్ళేసి సేవ్ చేసినట్టు ఈ ప్రకారంగా ఆర్మీ మన దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది. వాళ్ళు మతం పేరు మీద వాళ్ళు పరిపాలించాలని చూస్తున్నారు. కాబట్టి ఇది కేవలం మతం పేరు మీద ఆర్మీ వాళ్ళ ఆధిపత్యం చూపించుకోవడానికని చేసినటువంటి ఒక దుష్కరణమైన చర్య అని మనం అనుకోవాల్సిందే తప్ప ఇది ఇంకా వేరే ఏమి కాదండి. మనం గతంలో చూసాం, ఇండియాతో జరిగిన 4 యుద్ధాలు కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. సో ఇప్పుడు కూడా యుద్ధం జరిగితే పాకిస్తాన్ ఓడిపోయే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర అధునాతన టెక్నాలజీ ఉన్నాయి, చాలా మనకు అధునాతన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో పాకిస్తాన్కి తెలిసి ఈ విషయం అయినా కూడా అటాక్స్ ఎందుకు చేస్తుంది? అంటే పాకిస్తాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా సపోర్ట్ ఉందంటారా? సపోర్ట్ ఉందా అంటే సపోర్ట్ ఉందండి. ఎందుకు అంటే కానీ సపోర్ట్ కంటే ముందర మీకు కొంచెం చరిత్ర చెప్పాలి. మీరు చెప్పినట్టే 1947లో, 1965లో, 1971లో వాళ్ళు చావు దెబ్బతిన్నారు. అంతేకాకుండా 71లో వాళ్ళ దేశం రెండుగా మనం చీల్చి ఈస్ట్ పాకిస్తాన్ అని వెస్ట్ పాకిస్తాన్ ఉండేదాన్ని, వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ అయిపోయింది, ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయిపోయింది. కాబట్టి దాంతో పాకిస్తాన్ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే భారతదేశంలో ఒక కన్వెన్షనల్ వార్ తోటి మనం గెలవలేమని తెలిసిపోయింది. అందుకని అక్కడ ఒక మతోన్మాదైనటువంటి ఒక ఆర్మీ చీఫ్ వచ్చాడు, జనరల్ జియావుల్ హక్ అని చెప్పేసి. వాడు ఏం చేశాడంటే అక్కడ మతం పేరు మీద ఆర్మీలో గడ్డాలు పెంచుకోండి, మతం పేరుగా వాళ్ళు ప్రచారం చేస్తూ వాడు ఒక పాలసీ తీసుకొచ్చాడండి. బ్లీడ్ ఇండియా బై 1000 cuts. అంటే మన భారతదేశాన్ని 1000 కత్తులతోటి మనకి ఇట్లా 1000 కోతలు కోసి మనల్ని బ్లీడ్ చేసి మనల్ని చంపాలని చెప్పేసి దాంట్లో భాగంగానే ఈ టెర్రరిజం అనేది, ఉగ్రవాదం అనేది ఒకటి. అందుకని అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కన్వెన్షనల్ వార్ జరగలేదు. ఒక్కసారి కార్గిల్ యుద్ధంలో అప్పుడు జనరల్ ముషర్రఫ్ ప్రయత్నం చేశాడు, అది కూడా వాళ్ళు విఫలమైపోయారు. అది మనందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకున్నాడు. ఏంటి అంటే మమ్మల్ని ఉగ్రవాదులుగా చేసిందే అమెరికా దేశం అని చెప్పి. ఎందుకు? సోవియట్ యూనియన్ ఎప్పుడైతే 1980 ప్రాంతాల్లో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి ఆఫ్ఘనిస్తాన్ భూభాగాల్లో ఆక్యుపై చేసినప్పుడు సోవియట్ యూనియన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ప్రయత్నంలో అమెరికా వాళ్ళు పాకిస్తాన్లో
వాళ్ళ ఉగ్రవాదుల్ని, తాలిబాన్ని వీళ్ళందరినీ కూడా అక్కడే ట్రైనింగ్ క్యాంప్ చేశారు. కాబట్టి అక్కడున్న పాములో ఉన్న పుట్టలో ఉన్నటువంటి పాములకి వీళ్ళు పాలు పోసి పెంచిన వాళ్ళు అమెరికా వాళ్ళు, యూరప్ దేశాల వాళ్ళు, లేకపోతే యూకే వాళ్ళు అని చెప్పేసి మన పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ చెప్పాడు. ఇప్పుడు ఆ అవసరం తీరిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ఆ తర్వాత కొన్ని రోజులు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెంట్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి వైరం సాగుతోంది. ఇప్పుడు చైనా వాళ్ళు వీళ్ళకి డబ్బులు ఇచ్చేసి వీళ్ళ టెర్రరిజంని వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు అంటే ఆ ప్రకారంగా భారతదేశాన్ని కట్టిపెట్టాలని చెప్పి ఒక ఉద్దేశము. రెండవ ఉద్దేశం ఏమిటి అంటే చైనా వాళ్ళకి వాళ్ళ ఎకనామిక్ కోసం అని చెప్పి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మరియు పాకిస్తాన్ త్రూ వెళ్తున్నటువంటి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది. దాన్ని సిపెక్ అంటారు. ఆల్రెడీ $60 or $70 billion వాళ్ళు పోసి కూర్చున్నారు. అది ఇటు తేలట్లేదు, అటు తేలట్లేదు. ఎందుకంటే అది పోతున్న ప్రాంతం పీఓకేలో అల్లకల్లోలం ఉన్నది. ఇంకొక ప్రాంతం వాళ్ళది బలూచిస్తాన్, అక్కడ ఉన్నది వాళ్ళ గదార్ పోర్ట్ ఉన్నది. బలూచిస్తాన్ వాళ్ళు మమ్మల్ని మా దేశం సరిగా చూసుకోవట్లేదని చెప్పేసి బలూచిస్తాన్ వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి ఏంటి అంటే ఏ ప్రకారంగా అయినటువంటి కానీ పాకిస్తాన్లో టెర్రరిజం అనేది ఒక హబ్గా మారిపోయింది అనమాట. అక్కడ రకరకాలైనటువంటి ఇప్పుడు టీటీపీ వాళ్ళు అక్కడే వాళ్ళు అటాక్స్ చేసేసి పాకిస్తాన్ మనం చాలా కేసెస్ ఉన్నాం. పాకిస్తాన్ ఆర్మీ కంటోన్మెంట్లోనే పాకిస్తాన్ ఆర్మీ స్కూల్స్ మీదే వాళ్ళు దాడి చేశారు. చాలామంది పాకిస్తాన్ సైనికులను వాళ్ళని చంపారు. అదే ప్రకారంగా బలూచిస్తాన్ వాళ్ళు చాలామంది పాకిస్తాన్ సైనికులను చంపుతున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్న పఠాన్స్ పాకిస్తాన్ ఆర్మీకి ఎగ్నెస్ట్గా ఉన్నారు. కాబట్టి ఏదైతే పాములకి పాలు పోసారో ఆ పాములు ఇప్పుడు వాటిని కట్ చేస్తుంది. ఇప్పుడు అది ఒక టెర్రరిస్ట్ స్టేట్ లాగా ఒక అయోమయంలో అధోగతి పాలవుతున్నారని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే, సో ఈ సందర్భంలో పిఓకేను తిరిగి మన భారతదేశంలో కలుపుకునే అవకాశం ఉందా? ఇది ఒక మాటలో చెప్పాలంటే మన భారతదేశంలో కలుపుకునే మాట కాదు, వాళ్ళే మన భారతదేశం కలుస్తామని చెప్పేది వాళ్ళే అంటున్నారు. అక్కడ ఉన్నటువంటి పిఓకేలు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు స్టేట్మెంట్స్ అన్నీ మనం చూస్తుంటే ఎందుకు అంటే 2019 తర్వాత ఏదైతే ఆర్టికల్ 370 రిలాక్స్ అయిపోయిందో ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఎకనామిక్ డెవలప్మెంటు, అక్కడ మనము రైల్ నెట్వర్క్ ఇప్పుడు కంప్లీట్ కాబోతుంది. మనకి శ్రీనగర్ నుంచి ప్రాపర్ రైల్ రాబోతుంది. అక్కడ ఉన్నటువంటి యాపిల్స్ కానీ, ఖర్జూరాలు కానీ, లేకపోతే డేట్స్ కానీ, లేకపోతే అక్కడ కొత్త కొత్త ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతున్నారు. అక్కడ సిటిజన్స్ మన ల్యాండ్ కొనుక్కిన ఆ ఏరియా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పహల్గామ్ గాడ్లో ఇదివరకు ఏంటి అంటే అక్కడ మనకి ఇంత భారతదేశం అంటే అంత సపోర్ట్ ఉండేవాళ్ళు. వాళ్ళందరూ కూడా కొంతమంది అటా ఇటా అనుకునేటట్టు వాళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మొన్న జరిగిన పహల్గామ్ అటాక్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ కూడా దానికి ఖండం చేసి అక్కడ వాళ్ళందరూ మీ వల్ల మా టూరిజం లాస్ అయిపోతుంది. ఒకప్పుడు టూరిస్టులు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ 2.5 crores టూరిస్ట్ వచ్చారు. దానివల్ల వాళ్ళందరూ ఆర్థికంగా బాగుపడుతున్నారు. వాళ్ళందరికీ ఇంట్లో తినడానికి తిండి, వాళ్ళ పిల్లల చదువులు, బట్టలు, వాళ్ళు కూడా ఫారెన్ ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ దేశంలో అన్ని ప్రాంతాల్లో వెళ్ళి ఎడ్యుకేషన్ అయ్యి వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళకు కూడా అభివృద్ధి చెందుతుంది. వీళ్ళందరినీ చూసేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వాళ్ళు అంటున్నారు, భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్లోనేమో చాలా అభివృద్ధి చెందుతుంది, ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, మన దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ అవన్నీ తీసుకుపోయి పాకిస్తాన్ వాళ్ళ పంజాబ్లో పెట్టుకుంటున్నారు, మన దగ్గర నుంచి సీపేకి పోతుంది, మనకేం లాభం జరగట్లేదు అని చెప్పేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్న ప్రజలే తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి రేపు మనమేం చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళే వచ్చేసి అట్లా మేమే ఇండిపెండెంట్ స్టేట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు ఫ్యూచర్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో కలుపుతామని చెప్పి అన్న కూడా మనకి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీలో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కోసం కొన్ని సీట్లు అప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. సో కాబట్టి ఏంటి అంటే అక్కడే ప్రజల్లో అల్లకల్లం వచ్చి వారే మేము ఒక సపరేట్ స్టేట్ భారతదేశంలో కలుస్తామనే అవకాశం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సార్ ఇప్పుడు పాకిస్తాన్ దాడులు చేస్తుంది, డ్రోన్ కావచ్చు, మిసైల్ కావచ్చు. సో మన ఇండియన్ ఆర్మీ అయితే చాలా విజయవంతంగా నిర్వీర్యం చేస్తుంది. సో మన దగ్గర S-400 అనే ఒకటి ఎక్విప్మెంట్ ఉంది, దానితోనే అన్ని తిప్పి పంపిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు S-400 అంటే ఏమిటి, దానివల్ల యూజెస్ ఏంటి? ఇప్పుడు S-400 అంటే మనము ఒకటి శత్రు దేశాల మీద మనము అటాక్ చేసేది మనకి కొన్ని ఆర్టిలరీ షెల్స్ ఉంటాయండి. అట్లనే కొన్ని మనకి మిజైల్స్ అని ఉంటాయి, వీటి ద్వారా దాడి చేస్తాం. అంతేకాక మన ఎయిర్ ఫోర్స్ నుంచి అటాక్స్, లేకపోతే ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా మిజైల్స్ చేస్తాం. సో ఇది మనం ఒకటి అటాక్ చేసే విధానం. దీన్ని రక్షించుకోవడాన్ని ఎయిర్ డిఫెన్స్ అంటారు అనమాట.
ఎయిర్ డిఫెన్సీ అంటే మన దగ్గర నుంచి వచ్చే ఈ ఆర్టిలరీ అటాక్ కానీ, లేకపోతే డ్రోన్ అటాక్ కానీ, లేక మిసైల్ అటాక్స్ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ వేసేటువంటి బాంబ్స్ కానీ, వాటిని డిఫెన్స్ చేసుకోవడానికి ఎయిర్ డిఫెన్స్ అంటారట. ఇది ఆర్మీలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ అని ఒక భాగం ఉంటుంది. అట్లనే ఎయిర్ ఫోర్స్లో కూడా వాళ్ళ విభాగం, వాళ్ళ టాక్టిక్స్లో ఇది ఎయిర్ డిఫెన్స్ ఉంటుంది. అదే ప్రకారంగా నేవీలో కూడా ఉంటుంది నేవల్ డిఫెన్స్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ 3 విభాగాలన్నీ కంబైన్ చేసి ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఐడిఎస్ అని చెప్పేసి ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ గ్రిడ్ లాగా మన భారతదేశం ముందరికి వస్తుంది. ఆ మధ్య మనం అందరం వినే ఉంటాం థియేటర్ కమాండ్స్, ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండర్స్ అవి వస్తున్నాయి. సిడిఎస్ మనకి వచ్చింది, కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్. దీనిలో భాగంగా ఇది ఒక టాక్టిక్స్. కాబట్టి ఏంటంటే మన అన్ని రిసోర్సెస్ కలిపి కనుక మనం చేసుకుంటే మన ఎయిర్ డిఫెన్స్ పటిష్టంగా ఉంటుందని మన వ్యూహం అన్నమాట. సో దాంట్లో భాగంగా మనకి రష్యా నుంచి S-400 రావడం, ముఖ్యంగా మనందరికీ చెప్పదలసిన విషయం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు అమెరికా, యూరోప్ అన్ని దేశాల మీద శాంక్షన్ పెట్టినప్పుడు భారతదేశం అప్పుడు రష్యాకి వెళ్ళేసి S-400 తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇది చాలా లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్, 400 కిలోమీటర్స్ వరకు ఆర్ 600 కిలోమీటర్స్ వరకు దీని ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఉందని. ఆ తర్వాత మన భారతదేశంలో ఇండిజినియస్గా డెవలప్ చేసి భారతదేశంలోనే దీన్ని ప్రొడక్షన్ చేసుకున్నటువంటి ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. మన పాత డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి ఆల్రెడీ, L-70, ZU-23, ఇంకా రకరకాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి. వీటన్నిటినీ కలిసేసి ఒక కంబైన్డ్ డిఫెన్స్ గ్రిడ్గా తయారు చేసి దాని ప్రభావమే నిన్న మనం చూసే ఉంటాం. కాబట్టి మన భారతదేశానికి ఒక పటిష్టమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నది అని చెప్పేసి మీకు తెలియజేస్తుంది. సార్, ఈ రఫేల్ యుద్ధ విమానాలు కూడా చాలా పేరు వినిపిస్తుంది. సో ఇది గంటకు 2000 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. గగనతలం నుంచి గగనతలం, ఉపరితలం నుంచి గగనతలం, గగనతలం నుంచి ఉపరితలానికి వేయడానికి, బాంబులు వేయడానికి ఉపయోగపడుతుంది అంటారు. సో దీని స్పెషాలిటీ ఏంటి రఫేల్? ఆ రఫేల్ అనేది యాక్చువల్గా 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. ఇది 5 జనరేషన్ కాదు. యాక్చువల్గా పాకిస్తాన్ దగ్గర ఉన్నది F-16 ఉన్నది 5 జనరేషన్, కానీ మన దగ్గర ఉన్న రఫేల్ అనేది 4.5. కాకపోతే రఫేల్ లేకపోతే చైనా వాళ్ళు కూడా వాళ్ళు చేసుకున్న JF-20, JF-17 అది కూడా వాళ్ళు 5 జనరేషన్ అంటున్నారు. కానీ రఫేల్కి వాళ్ళ క్యాపబిలిటీ లేదు. ఎందుకు అంటే రఫేల్లో మన భూభాగం నుంచి మొన్న జరిగింది అదే అనమాట. మన భూభాగం నుంచి ఉండి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్స్ని మనం ఎంగేజ్ చేసే క్యాపబిలిటీ మనకి రఫాల్కి ఉందనమాట. అందుకనే దీన్ని మల్టీ మోడ్ అటాక్ ఇవన్నమాట, ఫ్లైట్స్ అనమాట ఇవి. సో యుద్ధ విమానాలు అనమాట. కాబట్టి ఏంటి అంటే రఫాల్లో ఉన్నటువంటి ఈ ప్రత్యేకత వల్ల భారతదేశము అంతర్జాతీయ బౌండరీస్, ఎందుకంటే ఒకసారి మనం అంతర్జాతీయ బౌండరీ క్రాస్ చేసామనుకోండి అది అంతర్జాతీయ నిబంధనలకి ఉల్లంఘన అవుతుంది. అంతేకాకుండా దీంట్లో నైట్ కేపబిలిటీ, దాని తర్వాత ట్రేసర్ రేడార్ కేపబిలిటీస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అమ్యునిషన్ కూడా చాలా సాఫిస్టికేటెడ్ అమ్యునిషన్ ఉన్నది. మిజైల్ అటాకు, ఆ తర్వాత దీని ఏ స్పీడ్లో అయితే ఫైర్ చేసిన తర్వాత షూట్ చేసి స్కూట్ చేయడానికి ఆ క్యాపబిలిటీస్ అన్ని రకాలు కూడా రఫాలు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పేరు పొందిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్గా మనము గుర్తించాము. అందుకని ఆర్మీ మన ఎయిర్ ఫోర్స్లో ఈ రఫాల్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మన లేటెస్ట్గా మనకు అందిన న్యూస్లో నేవీలో కూడా కొన్ని ట్విన్ పైలట్, ఒకటి సింగిల్ పైలట్, సింగిల్ సీటర్ అది అండ్ కూడా మనం తీసుకోవటము జరిగిందనమాట. కాబట్టి ఈ రఫాల్ అనేది మనకు ఒక గేమ్ చేంజర్గా, మన ఒక ఫోర్స్ మల్టీప్లేయర్గా మనం భావించవచ్చండి. సో ఇప్పుడు యుద్ధం జరుగుతుందా అంటే స్టార్ట్ అయింది అనుకుని మనం భావించవచ్చా? అంటే యుద్ధం స్టార్ట్ అయినట్టేనా ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే? ఇప్పుడు యుద్ధము అంటే ఇప్పుడు యుద్ధ మేఘాలు అయితే వచ్చినాయండి, యుద్ధ మేఘాలు వచ్చినాయి. కానీ ఆ మేఘాలు కారు మేఘాలు, ఆ మేఘాలతో వల్ల ఇప్పుడు వర్షం కురుస్తుందా అన్నది అందరికీ ఉన్న క్వశ్చన్. నా ప్రస్తుత ఉద్దేశము, నా ప్రకారంగా చాలామంది నిపుణులు చెప్పేది ఏమిటి అంటే ఇది పాకిస్తాను ఒక కవ్వింపు చర్య అని కూడా మనం అనటానికి వీల్లేదు. మీకు ముందు చెప్పినట్టు పాకిస్తాన్ కేవలం వారి ఉనికి, వారి గొప్పతనానికని చేస్తున్నటువంటి ఒక చిలిపి ఆర్ ఒక మూర్ఖపు చర్యలాగా మనము తీసుకోవాల్సిందే. ఎందుకు అంటే భారతదేశం తీసుకున్నటువంటి చర్య ఒక నాన్ ఎస్కలేటరీ, కేవలము ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేయకుండా వారి ఉగ్రవాద సంస్థల్ని
నేలమట్టం చేశామో వారి రూట్స్ నుంచి మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళ రూట్స్ నుంచి పీకడానికని మనం ప్రయత్నం చేశాం. కాబట్టి మనం అంతర్జాతీయ నిబంధనలు ఎక్కడా మనం ఉల్లంఘించలేదు. మనం యుద్ధము చేయడానికి అంటే జనరల్గా ఏంటంటే సివిలియన్ టార్గెట్స్ కానీ మిలిటరీ టార్గెట్స్ కానీ లేక అంతర్జాతీయ మనం బార్డర్ని సరిహద్దును దాటినే కానీ అది యుద్ధం కింద ప్రకటించవచ్చు. నిన్న పాకిస్తాన్ చేసింది అది యుద్ధం కింద మనం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మనం చేసింది యుద్ధం కింద యాక్సెప్ట్ చేయలేదు. కానీ పాకిస్తాన్ చేసినటువంటి ఈ పిరికిపంద చర్య అనండి, లేకపోతే ఒక చిలిపి అనండి, లేకపోతే మూర్ఖప్ చర్య అది యుద్ధం కింద పాటిస్తుంది. కానీ దానికి భారతదేశము రియాక్ట్ కాలేదు. మనం చాలా ఓర్పుతో చాలా సహనంతో మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోటి దాన్ని మనం ఆపేసి మన సరిహద్దుల్ని, మన ప్రజల్ని, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, మన శ్రీనగర్ ఎయిర్పోర్టు, మన జమ్మూ ఎయిర్పోర్టు, మన జైసల్మేర్ ఎయిర్పోర్ట్ని కూడా మనం రక్షించుకున్నాం. కాబట్టి పాకిస్తాన్ ఎస్కలేషన్ చేయడానికని ప్రయత్నించి భారతదేశాన్ని అంతర్జాతీయంగా చూపించదలుచుకుంది ఏంటంటే భారతదేశం రియాక్ట్ అయిపోయి లేకపోతే భారతదేశం అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి యుద్ధాన్ని చేసిందని చెప్పి పాకిస్తాన్ ప్రయత్నించింది. కానీ పాకిస్తానే యుద్ధానికి ప్రేరేపిస్తుందని చెప్పి మనం అంతర్జాతీయంగా అందరికీ ప్రూవ్ చేయగలిగాం. కాబట్టి ప్రస్తుతానికి మన తరఫు నుంచి అయితే దీన్ని ఇంతవరకు యుద్ధంగా మనము ప్రకటించలేదు. పాకిస్తాన్ చేసినటువంటి క్రియలు ఏదైతే అవి తప్పకుండా యుద్ధంగానే మనం పరిగణించాలండి. సార్, ఇండియాలోని కొన్ని నగరాలు టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ దాడులు చేస్తుంది. సో మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. సో హైదరాబాద్కి ఏమైనా ప్రమాదం ఉందా? చాలామంది నన్ను అడుగుతున్నారనమాట. సో ఇట్లా అన్నారు, మన హైదరాబాద్ ఏంటి పరిస్థితి అని. సో వాట్ హ్యాపెన్ అంటే పాకిస్తాన్కి అంత సీన్ ఉందా హైదరాబాద్ పైన ఏమైనా, అంటే మిసైల్స్ కానీ డ్రోన్స్ కానీ? యాక్చువల్గా ఒక వ్యాఖ్యలో చెప్పాలంటే పాకిస్తాన్కి నిన్న చేసినటువంటివి ఏవైతే ఒక డ్రోన్స్ అవి కూడా కొంతమంది నా సహోదరులు మా కలీగ్స్ నిన్న టీవీ ఛానల్స్ చెప్తుంటే నేను విన్నాను. దెన్ మా నాలెడ్జ్ ప్రకారం కూడా వాళ్ళు చేసినా కూడా ఈ లో టెక్నాలజీ డ్రోన్స్ వాళ్ళ ఆర్టిలరీ కూడా అది ఏదో బార్డర్లో వచ్చేసి చేసినటువంటి కొన్ని యాక్షన్స్ అనే. కానీ పాకిస్తాన్కి మన ఇంత దూరం వచ్చి మన ఇంతవరకు మనల్ని హిట్ చేసే హైదరాబాద్ లాంటి నగరాలని హిట్ చేసే క్యాపబిలిటీ పాకిస్తాన్కి లేదు. ఎందుకు అంటే నౌకాపరంగా చూసినా కానీ లేకపోతే వాళ్ళ సైన్యం ప్రకారం చూసినా కానీ భారతదేశం వచ్చే అవకాశం లేదు. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా ఇంత డిస్టెన్స్ అంటే పాకిస్తాన్ నుంచి సుమారు మన హైదరాబాదు ఏ ప్రకారం నుంచి చూసినా కానీ కనీసం 1000 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు మన దగ్గరికి వచ్చేసి కొట్టి ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ వెనకకు పోయే స్తోమత లేదు. ఫస్ట్లీ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వల్ల ఇంత దూరం రాలేరు. ఒకవేళ వచ్చి మన హైదరాబాద్ కొట్టినా కానీ వాళ్ళు వెనకకి పోలేరు. ఒకవేళ వాళ్ళు కనుక ఇంత దూరం వచ్చేసి సూసైడ్ మిషన్ చేయడానికి రావాలంటే ఎస్ వీఆర్ వెల్కమ్, హైదరాబాద్లో కూడా మనం రెడీగానే ఉన్నాం అని చెప్పి వాళ్ళకి తెలియజేయవచ్చు మనం. సరే, ఒకవేళ యుద్ధం ఏమి ప్రమాదాలు లేదండి మన హైదరాబాద్లో, ప్రజలకి ఎవరికి ఏం ప్రమాదం లేదని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఓకే, ఇండియా కూడా యుద్ధానికి సిద్ధమై యుద్ధం స్టార్ట్ చేస్తే ఇండియాతో నిలిచే దేశాలు ఏంటి? రష్యా ఇప్పటికీ మద్దతు ప్రకటించింది, అమెరికా న్యూట్రల్గా ఉన్నట్టుంది. సో ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అంతర్జాతీయంగా? జనరల్గా యుద్ధాలు జరిగితే దేశాలపై శాంక్షన్స్ విధిస్తారు. సో ఎగుమతులు దిగుమతులు ఇబ్బంది అవుతాయి, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోతాయి, సో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అని చెప్పి అంటారు. ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్? కావాలని చెప్పేసి ఏ దేశం కూడా యుద్ధం కోరుకోదండి. ఎందుకు అంటే యుద్ధం చేస్తే ఎకనామికల్గా ప్రతి దేశం కూడా చాలా దెబ్బతింటుంది. మనకి 1947లో అదే అయింది, 62, 65, 71 ఆర్థికంగా చాలా ఘోరంగా దెబ్బతిన్నాము మనము. కాబట్టి యుద్ధానికి ఏ దేశానికి మంచిది కాదు. పాకిస్తాన్కి ఇప్పుడే వాళ్ళ ఆర్థికంగా చాలా ఘోరంగా ఉన్నారు. వారి ఫారెక్స్ రిజర్వ్స్ అట్టడుగును ఉన్నాయి. వాళ్ళ దగ్గర అమ్యునిషన్ లేదు, ఏదో కొంచెం ఉన్న అమ్యునిషన్ కూడా వాళ్ళు పోయి యూక్రెయిన్కి ఇచ్చి వచ్చారు. వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూయల్ లేదు. కాబట్టి పాకిస్తాన్కి మన భారతదేశం మీద ఒక యుద్ధం చేసే సామర్థ్యం లేదు. మన భారతదేశం కూడా ఇప్పుడు ప్రపంచంలో 5వ ఎకనామీగా త్వరలోనే 4 జపాన్ని క్రాస్ చేయబోతుందని నిన్న మొన్న పేపర్లు చదివాను. కొన్ని రోజుల్లో మనం 5th ఎకనామీగా. కాబట్టి భారతదేశం కూడా ఆర్థికంగా ఒక గొప్ప దేశంగా పెరగబోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం యుద్ధానికి ఏదో వాళ్ళు చేసినటువంటి పిరికిమాలిన చర్య లేకపోతే పిచ్చి చర్యలకి రియాక్ట్ భారతదేశం అవుతుందని చెప్పేసి నేను అనుకోను. అంతర్జాతీయంగా మన భారతదేశం మొన్న చేసినటువంటి టెర్రరిస్ట్ స్థావరాలని ధ్వంసం చేసినటువంటి యాక్షన్ కూడా
అంతర్జాతీయంగా అన్ని దేశాలను కూడా మనము మన వైపు తీసుకొని వారికి ఎక్స్ప్లెయిన్ చేసేసి నిన్న కూడా మన ఐ థింక్ డిఫెన్స్ మినిస్టర్ ఎక్స్టర్నల్ డిఫెన్స్ మినిస్టర్ గారు కొంతమంది యూరోప్ దేశాలతో మాట్లాడి వారికి మన స్థితి గురించి మన స్టాండ్ గురించి ఇది నాన్ ఎస్కలేటరీ అని చెప్పి వాళ్ళకి తెలియజేశారు. కాబట్టి అంతర్జాతీయంగా మనం అందరం కూడా భారతదేశం మన వైపు ఉన్నట్టు చూస్తాను. కానీ మన గత ఎక్స్పీరియన్సెస్ కనుక మనం చూసుకుంటే ఒకళ్ళ 65, 71 లేక 62 యుద్ధాలు కానీ ఏ యుద్ధంలో కూడా ఏ దేశం కూడా ఎవరికి సపోర్ట్ రాదండి. ఎందుకు అంటే మనం ఇప్పుడు చూస్తున్నది ఉక్రెయిన్లో చూస్తున్నాం. అది ఉక్రెయిన్ అన్నది అది అమెరికా, ఐరోపియన్ దేశాలు అది ఒక కొన్ని కారణాల వల్ల వాళ్ళు నేటోలో పోవాలని చెప్పేసి, లేకపోతే అమెరికా అక్కడ రష్యా ఫేవర్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలకు చూసి అమెరికాకు ఫేవర్ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పెట్టాలన్నారు. కాబట్టి ఆ ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇట్లా సాగుతుంది. కానీ రేపు మనకి కనుక పాకిస్తాన్ కనుక యుద్ధం వస్తే మనకి అంతర్జాతీయంగా మోరల్ సపోర్ట్ ఉండొచ్చు, కానీ ఎవరు కూడా ఏ దేశం కూడా ఎవరికి మిలిటరీ పరంగా వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు. శాంక్షన్స్ డెఫినెట్గా ఇస్తారు. కేవలం మనకు తెలిసింది ఒక్కటే ఏంటి అంటే టర్కీ ఒక్కటే వాళ్ళ యుద్ధ నౌక ఏదో తీసుకొచ్చేసి అక్కడ కరాచీ పోర్ట్ దగ్గర పెట్టారని చెప్పేసి తెలిసింది. ఎందుకంటే ఉరి జరిగినప్పుడు మన ఆర్మీ పోయి అటాక్ చేసింది, పుల్వామా జరిగినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ పోయి అటాక్ చేసింది. కాబట్టి ఈసారి నేవీ పోయి అటాక్ చేసి కరాచీ పోర్ట్నే చేస్తుంది. లేకపోతే 71లో కనుక మన కరాచీ పోర్ట్లో వాళ్ళని మొత్తం అష్టదిగ్బంధనం చేసాం అని చెప్పేసి టర్కీ వాళ్ళు ఏదో యుద్ధ నౌక పంపినట్టు మనకు తెలిసింది. కానీ మనం అది కాకుండా ఆర్మీ ప్లస్ ఎయిర్ ఫోర్స్ కంబైన్డ్ డ్రోన్ అటాక్స్, అవి మిజైల్ అటాక్స్ చేసేసి మనం తెరస్తావాలని చేసాం. కాబట్టి ఒకవేళ కనుక యుద్ధం అయితే భారతదేశము తన సొంతమైనటువంటి మన మిలిటరీ పవరు, మా దగ్గర హైలీ క్యాపబుల్డ్ ఆర్మీ ఆఫీసర్సు, హైలీ ట్రైన్డ్ అండ్ మోటివేటెడ్ మన జవాన్లు ఉన్నారు. మన సొంత శక్తితోటే మనం పాకిస్తాన్ని వారిని తుడిచివేసేంత వారి క్యాపబిలిటీ మన దగ్గర ఉన్నది. అంతర్జాతీయంగా మనకు సపోర్ట్ ఉన్నది. మనకు వేరే దేశాల సపోర్ట్ ఏమీ అవసరం లేదు. పాకిస్తాన్కి డెఫినెట్గా ఎవరు ఈవెన్ సౌదీ అరేబియా కూడా మన తరఫు నుంచే వాళ్ళు ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా మన తరఫే ఉంది. ఇరాన్ వాళ్ళు కూడా వచ్చారు, నిన్న పాకిస్తాన్కి వెళ్ళారు. ఇరాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆర్ డిఫెన్స్ మినిస్టర్ మన భారతదేశంలో వాళ్ళ డిస్కషన్ జరుగుతున్నాయి. కాబట్టి అంతర్జాతీయంగా ఏ దేశాలు ఎవరికి సపోర్ట్ ఇచ్చినా కానీ భారతదేశం మాత్రం ఒకవేళ కనుక అటువంటి పరిస్థితుల్లో వస్తే 99% అవి డెఫినెట్గా రావు. ఒకవేళ వచ్చినా కానీ భారతదేశం తన సొంత క్యాపబిలిటీ తోటి ఈ యుద్ధాన్ని గెలిచి ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆ పాకిస్తాన్ని మన ప్రపంచ మ్యాప్ నుంచే మనం తుడిచివేయగలిగే క్యాపబిలిటీ మనకు ఉందని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. చూశారు కదా, రిటైర్డ్ కర్నల్ రమేష్ గారు అయితే చాలా చక్కగా వివరించారు. మనకైతే యుద్ధం వచ్చే అవకాశం 99% లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. పాకిస్తాన్ మాత్రం యుద్ధం మొదలుపెట్టిందని, కానీ ఇండియా ఇప్పటి వరకు కూడా యుద్ధం మొదలుపెట్టలేదని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్. Subscribe to One India and never miss an update.